హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మనం మామిడికాయల ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అని అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఫస్ట్ ఆవకాయ కన్నా ముందు చేసుకునే పచ్చడి అనమాట ఇది. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా మీరు ఏ మామిడికాయలతో అయితే పచ్చడి పట్టుకోవాలనుకుంటున్నారో వాటిని నీట్గా సొనన్నది లేకుండా కడిగి బట్ట పెట్టి తుడిచిపెట్టుకోవాలండి. మీరు ఈ పచ్చడి పట్టుకోవడానికి టెంక పట్టిన మామిడికాయలే అవసరం లేదు. కొత్తగా మనకి టెంక లేకుండా వచ్చే మామిడికాయలైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా నీట్గా తుడిచిపెట్టుకున్న కాయల్ని మనం సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. వీటికి మనం అటు పెద్దగా ఇటు చిన్నగా కాకుండా చూస్తున్నారు కదా, ఈ సైజులో మనకి ముక్కలు అన్నవి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కోసం ఒక బౌల్తో కొలుచుకోవాలి. నేను ఇక్కడ రెగ్యులర్గా వాడే బౌల్ తీసుకున్నానండి, కానీ మీరు ఏ బౌల్తో అయితే కొలుచుకుంటారో అదే బౌల్తో మనం మెజర్మెంట్స్ మిగిలినవన్నీ కూడా తీసుకోవాలి. నాకు దగ్గర ఒక 3 కప్పుల మామిడికాయ ముక్కలు అన్నవి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ 3 కప్పుల మామిడికాయ ముక్కలకి నేను 1/2 కప్పు కారం అన్నది వాడుతున్నాను అనమాట. అంటే సగంలో సగం చొప్పున కారం అన్నది నేను దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యూస్ చేస్తున్నానండి. కావాలి అనుకుంటే మీరు టేస్ట్ చేసి తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొంచెం పసుపు, ఇలా 1 టేబుల్ స్పూన్ ఆవపిండి. ఇవి పచ్చి ఆవాలేనండి, వేయించుకున్న ఆవాలు కాదు. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలా తోలు తీసుకున్న చిన్నులపాయలు ఒక 10 వేసుకొని వీటిని మనం కచాబిచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అనమాట. ఇవి వేయించుకొని పొడి చేసుకున్న మెంతులండి. వీటిని వేసుకొని ఇప్పుడు ఈ చిన్నులపాయలతో చక్కగా కలిసేలాగా కచాబిచ్చాగా దంచుకోవాలి. మీకు చిన్నులపాయలు బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి ముక్కలు తగులుతూ ఉండి కచాబిచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దంచుకున్న మసాలాని కూడా ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. మా ఇంట్లో నార్మల్గా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే కొంచెం ఇలా మెంతుపిండి, ఆవపిండి అన్నది నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఇలా మామిడికాయలు కానివ్వండి, టమాటో పచ్చడి పట్టాలనుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇవి యూస్ చేస్తానన్నమాట. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చక్కగా ముక్కకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్ నూనె పోసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే ముక్కలు కొలిచానో అదే కప్పుతో నూనె అన్నది వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా నూనె అన్నది బాగా కాగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, దీంతో పాటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం వేసుకున్నవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కచ్చాబిచ్చాగా దంచుకున్న ఒక 4 నుంచి 5 చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న చిన్నులపాయలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక ఎక్కువసేపు స్టవ్ మీద ఉండాల్సిన అవసరం లేదండి. స్టవ్ కట్టేసి కంప్లీట్గా ఈ పోపుని మనం ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి తాలింపు అన్నది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం ఇలా ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రోజంతా పక్కకు పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవటం వల్ల ఉప్పు, కారము, నూనె ఇవన్నీ ముక్కలకి పట్టి నెక్స్ట్ డే కల్లా చూస్తున్నారు కదా, నూనె అన్నది ఇలా పైకి తేలుతుందనమాట. ఈ పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే దగ్గర 10-15 రోజులు పాడవకుండా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.